వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దిస్ ఇస్ చక్రి. అయిపోయింది, డ్రామాకు తెరపడింది. ట్రంప్ మిత్రుడనే ముసుగు తీసేశారు. ఇండియాపై కడుపులో ఎంత విషం ఉందో బయటకు వెళ్ళగక్కారు. ఓవైపు ప్రపంచ బ్యాంకు భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలు పెంచితే, మరోవైపు ట్రంప్ మనది మృత ఆర్థిక వ్యవస్థని అక్కసు వెళ్ళగక్కారు. భారత్ను రష్యాతో కలిసి మునగనివ్వాలని తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. నిజానికి ట్రంప్ భారత్ను చూసి భయపడుతున్నారని, అందుకే పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారని విశ్లేషణలు వస్తున్నాయి. భారత్ ఆశించిన వ్యాపారం చేయడం లేదంటూ ట్రంప్ నోటికి పనిచెప్పారు. మనపై భారీ సుంకాలు విధిస్తూ దాయాదికి తక్కువ సుంకాలు వేయడం ఖచ్చితంగా రెచ్చగొట్టే చర్య. పైగా మందుల ధరలు తగ్గించాలని ఫార్మా కంపెనీలకు హెచ్చరికలు జారీ చేశారు. రష్యాతో డీల్స్ ఉన్న మన చమురు కంపెనీలపైన ఆంక్షలు విధించారు. మొత్తం మీద ఇండియాతో అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నారు ట్రంప్. భారత్ విషయంలో ట్రంప్ నిజస్వరూపం బట్టబయలైంది. అధ్యక్షుడైన దగ్గర నుంచి మిత్రదేశం అంటూనే వరుస వెన్నుపోట్లు పొడుస్తూ వచ్చిన ట్రంప్ ఫైనల్ గా క్లైమాక్స్ లో ముసుగు తీసేశారు. ఏకంగా భారత్ ఆర్థిక వ్యవస్థను మృత ఆర్థిక వ్యవస్థగా చెప్తూ నోటి దురుసు ప్రదర్శించారు. భారత్ రష్యా బంధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తనకేం సంబంధం లేదంటూనే శాపనార్థాలు పెట్టారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనియండని, కలిసి మునగనియండని వ్యాఖ్యానించారు. భారత్పై 25% సుంకాలతో పాటు పెనాల్టీ విధిస్తూ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఏం చేస్తుందన్న విషయాన్ని అసలు పట్టించుకోబోమని, వారిద్దరూ మునిగిపోతూ ఉంటే మాకెందుకని, మిగిలిన అందరి గురించి పట్టించుకుంటామని స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తూ ఉంటే భారత్ మాత్రం రష్యా నుంచి ఆయుధాలను, ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని ట్రంప్ మండిపడ్డారు. భారత్ ఆర్థిక వ్యవస్థ పతనమైందని ట్రంప్ నిజం మాట్లాడారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందన్న విషయం ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు తప్ప ప్రతి ఒక్కరికి తెలుసని ఎద్దేవా చేశారు. Everybody knows this, except the Prime Minister and the Finance Minister. Everybody knows that the Indian economy is a dead economy. I'm glad that President Trump has stated a fact. What more do you, why are you asking this question? ట్రంప్ చేసిన కామెంట్లను దేశ పౌరుడిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తిప్పికొట్టాల్సింది పోయి సమర్థించడం దేశ ప్రజల ఆకాంక్షలను, విజయాలను అవమానించడమేనని బీజేపీ మండిపడింది. మరోవైపు కొందరు కాంగ్రెస్ నేతలు కూడా రాహుల్ వాదనతో విభేదించారు. ట్రంప్ మాటల్ని పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. అమెరికాతో మెరుగైన ట్రేడ్ డీల్ కుదరకపోతే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలని కూడా కేంద్రానికి హితవు పలికారు. ट्रंप का ये कहना है कि भारत और रूस की इकोनॉमी डेड है, एकदम गलत बात है. भारत की इकोनॉमी डेड नहीं. जो हमने आर्थिक सुधार किए जब नरसिम्हा राव जी और मनमोहन सिंह जी थे, उसके बाद उस आर्थिक सुधारों को आगे वाजपेयी जी ने भी बढ़ाया, और उसके बाद मनमोहन सिंह जी ने 10 साल में जो मजबूती प्रदान की, और उसके बाद वर्तमान सरकार ने भी जिसमें काम बढ़ाया, तो हमारी आर्थिक स्थिति कहीं से भी कमज़ोर नहीं है. तो इसलिए हम आर्थिक रूप से कोई हमें कहे कि हमें ख़त्म कर देगा, उसकी गलत फहमी है. तो ट्रंप की गलत फहमी जी रहा. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకో బాంబు పేలుస్తున్నారు. ఇప్పటికే ఇండియాపై 25% సుంకాలను ప్రకటించిన ట్రంప్ ఇప్పుడు రాగిపై 50% టారిఫ్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోని 17 పెద్ద ఫార్మా దిగ్గజ సంస్థలకు అమెరికాలో అమ్ముతున్న మందుల ధరలను వెంటనే తగ్గించాలంటూ ట్రంప్ రాసిన లేఖ సంచలనంగా మారింది. వెంటనే అమెరికాలో అమ్ముతున్న మందుల ధరలను తగ్గించాలని ఫార్మా కంపెనీలకు సూచించారు ట్రంప్. ఇందుకోసం సెప్టెంబర్ 29, 2025 డెడ్ లైన్ అని తేల్చి చెప్పారు. ట్రంప్ లెటర్స్ పంపిన ఫార్మా కంపెనీల్లో ఎలీ లిల్లీ అండ్ కంపెనీ, సనోఫీ, రెజెనరాన్ ఫార్మా, మెరెక్, జీఎస్కే, జాన్సన్ అండ్ జాన్సన్, జెనెంటెక్, ఆమ్జెన్, ఆస్ట్రాజెనెకా, నోవో నార్డిక్స్, ఫైజర్, ఈఎండి సెరోనో, గిలియడ్ సైన్సెస్, నోవార్టిస్, బ్రిస్టల్ మైర్స్ స్క్విబ్, బోహ్రింగార్ ఇంగెల్విమ్, యాబ్వి ఉన్నాయి. ధరలను తగ్గించడానికి కంపెనీలు ముందుకు రాకపోతే తాము అన్ని ఆయుధాలను వినియోగిస్తామన్నారు ట్రంప్. అధిక మందుల ధరలతో అమెరికన్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు తాను చెక్ పెట్టాలనుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా అభివృద్ధి చేసిన మందులతో ప్రపంచ దేశాలు లాభపడటాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటే అమెరికాలో అమ్ముతున్న మందుల రేట్లు దాదాపు 3 రెట్లు అధికంగా ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. కష్టపడుతున్న అమెరికన్లపై మందుల భారం మోపడాన్ని ట్రంప్ తప్పుపడుతున్నారు. కంపెనీలు కొన్ని మందులను థర్డ్ పార్టీ బీమా సంస్థలకు అందించే ధరలకు నేరుగా రోగులకు అందించాల్సి ఉంటుందని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు. ఫార్మా రంగంపై ప్రస్తుతం ట్రంప్ విరుచుకుపడడంతో భారతీయ సంస్థలు కూడా ఆందోళనకు గురవుతున్నాయి.
వాస్తవానికి ఇండియాలోని పెద్ద ఫార్మా సంస్థల ఆదాయంలో దాదాపు 20 నుంచి 30% వరకు అమెరికా మార్కెట్ల నుంచే వస్తూ ఉంటుంది. దీంతో నేడు సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, గ్లాండ్ ఫార్మా, సిప్లా, గ్రాన్యూల్స్ ఇండియా, లుపిన్ స్టాక్స్ నష్టాలను చూస్తున్నాయి. ఈ క్రమంలో సన్ ఫార్మా స్టాక్ భారీగా పతనమైంది. ఓవైపు ఇండియాపై సుంకాలు, వీసాలు, పన్నులు ఇలా అన్ని రకాలుగా వ్యతిరేక చర్యలకు పూనుకుంటున్న ట్రంప్ మరోవైపు పాకిస్తాన్తో ట్రేడ్ డీల్ చేసుకున్నారు. ఆ దేశంలోని ఆయిల్ నిల్వలను వెలికి తీస్తామని ప్రకటించారు. అయితే పాక్లో భారీ ఆయిల్ నిల్వలున్నాయని చెప్పిన ట్రంప్ అవి ఎక్కడ, ఎంత మేర ఉన్నాయనే వివరాలు మాత్రం వెల్లడించలేదు. తమ దేశ తీర ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలున్నాయని గతంలో పాక్ ప్రకటించింది. కానీ వాటిని వెలికి తీసే ప్రక్రియలో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇలా చమురు విషయంలో తాడు బొంగరం లేని పాక్ నుంచి చమురు వెలికి తీసి భారత్కు విక్రయిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో ప్రపంచం మొత్తానికి తెలుసు. ఈ విషయంలో ట్రంప్ సర్టిఫికెట్లు ఎవ్వరికీ అవసరం లేదు. అన్ని దేశాలు ఇండియాతో ట్రేడ్ డీల్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇన్ని మాటలంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారత్తో బిజినెస్ పెంచుకోవాలనే చూస్తున్నారు. డెడ్ ఎకానమీ అయితే డీల్స్ ఎందుకనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పాలి. సంప్రదింపుల టేబుల్పై తన పప్పులు ఉడక్కపోవడంతో ట్రంప్ ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని క్లియర్గా తెలిసిపోతోంది. కానీ ట్రంప్ మార్క్ బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్లు ఇండియా దగ్గర పని చేయవనే సంగతి ఆయన ఇంకా గ్రహించడం లేదు. భారత్కు అమెరికా మాత్రమే దిక్కు అనుకుంటే ట్రంప్ ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే. అవసరమైతే మరిన్ని ప్రత్యామ్నాయాలు అన్వేషించగల సత్తా మనకు ఉందనే సంగతి ఆయన గ్రహించడం లేదు. ట్రేడ్ డీల్ విషయంలో భారత్ సహనాన్ని పరీక్షిస్తూ నోటి దురుసు ప్రదర్శిస్తున్న ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి దేశం దగ్గర ఒకటే ప్లాన్ పనిచేయదనే సంగతి ట్రంప్ గ్రహించడం లేదు. ఇండియాతో ఇదే వైఖరితో ముందుకు వెళ్తే మాత్రం అమెరికా ప్రయోజనాలకు భారీగా నష్టం జరగొచ్చనే వాదన వినిపిస్తోంది. అలాగే శత్రువుకి శత్రువు మిత్రుడనే తరహాలో పాక్కు దగ్గర కావడం కూడా అమెరికాకు చేటు చేసే అంశమే. పాకిస్తాన్ అమెరికా కన్నుగప్పి లాడెన్ను దాచిందనే సంగతి ట్రంప్ మర్చిపోయినట్టుగా కనిపిస్తోంది. స్నేహానికి విలువిచ్చే ఇండియాను వదిలేసి నక్కజిత్తులు చూపించే పాక్ను చేరదీయడం ట్రంప్ తలతిక్కకు పరాకాష్ట అనే చెప్పాలి. పాకిస్తాన్తో అమెరికా పొందే లబ్ధేంటో ట్రంప్కే తెలియాలి. వీసాల విషయంలో ఇబ్బంది పెట్టాం, సుంకాలు భారీగా పెంచాం, కొత్త పన్నులు వేస్తున్నాం. కానీ ఏం చేసినా భారత్ పెద్దగా రియాక్ట్ కావడం లేదేంటి అనేది ట్రంప్కు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. చివరకు భారత్ పాక్ ద్వైపాక్షిక అంశాల్లో వేలు పెట్టినా డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటోందనే అక్కసు ఉండనే ఉంది. అందుకే ఎలాగైనా భారత్ను రెచ్చగొట్టడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తున్నారు ట్రంప్. దీనికి విరుగుడుగా కేంద్రం కూడా ట్రంప్ టారిఫ్లపై రియాక్ట్ కావాల్సిన పని లేదని ఏకంగా పార్లమెంట్లో ప్రకటించింది. ఇది ట్రంప్కు పుండు మీద కారం చల్లినట్లుగా ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అమెరికా ఆర్థిక వ్యవస్థ నిరాశాజనకంగా ఉన్న తరుణంలో ట్రంప్ భారత్పై అక్కసు వెళ్లగక్కుతున్నారు. తన బెదిరింపులకు భారత్ లొంగడం లేదని మరింతగా రెచ్చిపోతున్నారు. తనకు అమెరికా ప్రయోజనాలే ముఖ్యమంటున్న ట్రంప్ అదే మాట భారత్ అంటే మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో అడుగుపెట్టినప్పటి నుంచి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా నినాదంతో భారత్ సహా ప్రపంచ దేశాలను వాణిజ్యం పేరుతో భయపెడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలు ప్రకటించారు. భారత్పై 26% విధిస్తానని అప్పుడు చెప్పారు. ఆ తర్వాత టారిఫ్స్ విధించే నిర్ణయాన్ని 90 రోజుల పాటు ఆపేశారు. ఈ క్రమంలో భారత్, అమెరికా మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేశాయి. అయితే ఎంతకు చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో అసహనానికి గురైన ట్రంప్ ఇండియాపై టారిఫ్ బాంబ్ పేల్చారు. 25% అదనపు సుంకాలతో పాటు రష్యా నుంచి చమురు కొంటున్నందుకు పెనాల్టీ విధిస్తానని బెదిరింపులకు దిగారు. దీంతో భారత్, అమెరికా వాణిజ్య సంబంధాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇంతకు ముందున్న అగ్రరాజ్య అధినేతలతో పోలిస్తే ట్రంప్ చాలా భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. మాటలు, చేతలు కూడా అలాగే ఉన్నాయి. ఎలోన్ మస్క్ ను అనూహ్యంగా డోస్ అధిపతి చేసి మళ్లీ ఆయనతో కయ్యానికి కాల్దువారు. ఇమిగ్రెంట్లను బలవంతంగా స్వదేశాలకు పంపడం, వాళ్లను సైనిక విమానాల్లో స్వదేశాలకు పంపి ఆ దేశాలను రెచ్చగొట్టడం, ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీపై అందరి ముందే అరవడం, భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అనేకసార్లు గొప్పలు చెప్పుకోవడం ఒకటా రెండా? గడిచిన 6 నెలల్లోనే ఇలాంటి సంఘటనలు అనేకమున్నాయి. భారత్తో ట్రేడ్ డీల్ ఎంతకు తగ్గట్లేదని ట్రంప్ అసహనంగా కనిపిస్తున్నారు. డీల్ నెగోషియేషన్ టాక్టిక్ లో భాగంగా టారిఫ్ విధిస్తానంటూ భారత్పై ఒత్తిడి పెంచుతున్నారు.
అలా అయితే భారత్ తన మార్కెట్ మరింత తెరుస్తుందని, తక్కువ టారిఫ్లు విధిస్తుందని అమెరికా భావిస్తోంది. భారత్పై టారిఫ్స్ ను రష్యాకు లింక్ చేస్తూ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రష్యాను ఒంటరిని చేయాలని అమెరికా ఎప్పటినుంచో పరితపిస్తోంది. అందుకే ఉక్రెయిన్తో యుద్ధాన్ని బూచిగా చూపి రష్యాపై ఆంక్షలతో ముప్పేటా దాడి చేస్తోంది. తన పశ్చిమ స్నేహితులను కూడా రష్యాపైకి ఉసిగొల్పుతోంది. ఈ క్రమంలో భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి అండగా నిలుస్తోంది. ఇది ట్రంప్నకు రుచించడం లేదు. అందుకే రష్యా నుంచి చమురు కొంటే పెనాల్టీ వేస్తానంటున్నారు. టారిఫ్స్ ను భయం కంటే ఆవేశపూరితమైన వాణిజ్య దౌత్య వ్యూహంగా చాలా మంది నిపుణులు చూస్తున్నారు. అయితే కేవలం భారత్ మాత్రమే కాకుండా బ్రిక్స్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏర్పడిన గ్రూపులు ప్రపంచంపై తమ ఆధిపత్యానికి గండి కొడుతున్నాయన్న భయం అమెరికాకు ఉందని అభిప్రాయపడుతున్నారు. అందుకే తాజాగా బ్రిక్స్ ను అమెరికా డాలర్కు వ్యతిరేక శక్తిగా అభివర్ణించారు. అందులో భారత్ ఒకటన్న ట్రంప్ అందుకే టారిఫ్స్ విధిస్తున్నామని చెప్పారు. డాలర్కు ఎదురొచ్చే ఎవ్వర్నీ వదిలిపెట్టమన్నారు. తమతో ఉంటూనే బ్రిక్స్ లో భారత్ సభ్యత్వం కలిగి ఉండడం, రష్యాతో స్నేహం, గ్లోబల్ సౌత్ వాయిస్ ను ప్రపంచ వేదికలపై వినిపించడం, చైనాతో వాణిజ్యం, అమెరికాలో భారతీయుల ప్రభావం, ఉద్యోగాలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ సాధిస్తున్న విజయాలు అమెరికాను ఇబ్బందికి గురిచేస్తున్నాయనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తన ఆధిపత్యం ఎక్కడ అంతమవుతుందో అనే భయం అమెరికాను వెంటాడుతోందని చెప్తున్నారు. అందుకే ఇటీవల అమెరికా టెక్ కంపెనీలు భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్. వాణిజ్య ఒప్పందంపై ఇరు దేశాలకు కొన్ని అంశాల్లో భిన్న అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా వ్యవసాయం, డైరీ వంటి సున్నితమైన రంగాల్లో టారిఫ్లు తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే చవకైన రాయితీ ఇచ్చిన అమెరికా డైరీ, వ్యవసాయ వస్తువులను టారిఫ్ లేకుండా భారత్ మార్కెట్లోకి అనుమతి ఇస్తే 700 మిలియన్ల మంది ఆహార భద్రత ప్రమాదంలో పడుతుందని భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. డైరీ రంగంపై ఆధారపడి ఉన్న దాదాపు 8 కోట్ల మంది రైతు భవిష్యత్తుకు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని చెప్తోంది. ఇంతేకాకుండా జెనెటికల్ గా మాడిఫై చేసిన కార్న్, సోయాబీన్, డైరీ వస్తువులపై టారిఫ్లు తగ్గించడాన్ని భారత్ వ్యతిరేకిస్తోంది. అమెరికాలో ఆవులకు మాంసం, రక్తం, పౌల్ట్రీల నుంచి వచ్చిన చెత్త మేతగా వేస్తారు. వీటి నుంచి వచ్చిన పాలను నాన్ వెజిటేరియన్ మిల్క్ గా వ్యవహరిస్తారు. ఇక భారత్లో ఎక్కువగా శాకాహారులు ఉండడం వల్ల ఇలాంటి పదార్థాల దిగుమతిని వ్యతిరేకిస్తోంది. మతపరమైన కారణాలు తెలిపినా వీటిని భారత్కు ఎగుమతి చేయాలని భావిస్తున్న ట్రంప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమపై ఇష్టం లేని వాటిని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న ట్రంప్కు ఎంత ధైర్యమంటూ ప్రశ్నిస్తున్నారు. కేవలం భారత్ మాత్రమే కాదు, 90 దేశాలపైన ఏకపక్ష వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ట్రంప్ ఎంత ఒత్తిడి చేసినా దేశ ప్రయోజనాలు ముఖ్యమని, వాటి ఆధారంగానే ఒప్పందం ఉంటుందని భారత్ తేల్చి చెప్తోంది. అధిక రాయితీ గల అమెరికా వస్తువులకు మార్కెట్ ఓపెన్ చేసి భారత వ్యవసాయ, పౌల్ట్రీ రంగాలను ఇండియా రిస్క్లో పెట్టలేదు. ఇంకా చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది. కానీ అందులో దేశ ప్రయోజనాలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే డీల్ కోసం ఎన్ని నెలలైనా చర్చించే ఓపిక తమకు ఉందని భారత్ బృందం ముందే స్పష్టం చేసింది. కానీ ఆ ఓపిక లేని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చీటికి మాటికి భారత్పై ఒంటికాలుపై లేస్తున్నారు. ట్రంప్ ఎన్ని జిత్తులు ప్రదర్శించినా, ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నా మనకు ఆవేశపడాల్సిన పని లేదు అనేది కేంద్రం భావనగా ఉంది. భారత్కు అనుకూలమైన డీల్ కుదిరేదాకా చర్చలు జరుగుతాయని మన సర్కార్ చెప్పేసింది. ఈలోగా ట్రంప్ ఏం చేసుకున్నా పెద్దగా స్పందించాల్సిన పని లేదని కూడా సంకేతాలిచ్చింది. ఇక డెడ్ ఎకానమీ విషయానికొస్తే ట్రంప్ మాటలతో సంబంధం లేకుండా మన ఆర్థిక వ్యవస్థ పనితీరు గురించి అందరికీ తెలుసు. కాబట్టి ఆ వ్యాఖ్యలకు పెద్దగా ప్రాధాన్యం లేదనే భావిస్తోంది కేంద్రం. ప్రస్తుత ప్రపంచంలో ఎవరికి ఊరికే ఏది ఇవ్వరు. మన ఎకానమీ బాగుంది కాబట్టే మిగతా దేశాలు డీల్స్ కోసం వస్తున్నాయి. నిజంగా భారత్ది డెడ్ ఎకానమీ అనే వ్యాఖ్యలకు ట్రంప్ కట్టుబడి ఉంటే అలాంటి ఎకానమీతో డీల్ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారో ఆయనే చెప్పాలనేది మన సర్కార్ మాట. ఒకవేళ ట్రంప్కి భారత్ మీద అసహనం ఎందుకు? ఒకవేళ భారత్ ఆర్థిక వ్యవస్థ బాగోకపోతే భారత్తో ఎందుకు డీల్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు? గత 3 దశాబ్దాల్లో భారత్, అమెరికా బాగా దగ్గరయ్యాయి. ఇరు దేశాల మధ్య స్నేహబంధం బలోపేతమైంది. పలు విషయాల్లో పరస్పరం సహకరించుకున్నాయి. అంతర్జాతీయ వేదికల్లో ఒకే వాణిని వినిపించాయి. అయితే ఈ సంబంధాలు ఇటీవలి కాలంలో దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. గతంలో పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీని తన స్నేహితుడిగా అభివర్ణించారు ట్రంప్. మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఇటీవలి కాలంలో వారి స్నేహం కొన్ని కారణాల వల్ల బెడిసికొట్టినట్లు కనిపిస్తోంది. వాణిజ్య ఒప్పందాల మాదిరిగానే జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు భారత ప్రభుత్వం తీసుకుంటోంది. భారత్ కఠినమైన ద్రవ్యేతర వాణిజ్య అడ్డంకులపైన ట్రంప్ గత కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్నారు. అమెరికా, భారత్ల మధ్య సంబంధాలు దెబ్బతినడానికి మరొక కారణం భారత్, రష్యాల దీర్ఘకాల బంధమని చెప్పొచ్చు.
భారత్ 35 నుంచి 40% ముడి చమురును రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది. రష్యానే కాదు, బ్రిక్స్ కూటమి దేశాలను అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకమైనవిగా ట్రంప్ చూస్తారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవాలని భారతీయులు కోరుకున్నారు. కానీ ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి భారత్కు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. వీసాలు, సుంకాలు ఇలా ప్రతిసారి భారత్కు ప్రతికూలంగానే మాట్లాడుతున్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే 10ల సార్లు వ్యాఖ్యానించారు. అమెరికా సుంకాల విషయంలో జాతీయ ప్రయోజనాలు కాపాడతామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రకటించింది. వాటిపై అధ్యయనం జరుగుతోందని, అక్టోబర్ కల్లా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని పేర్కొంది. అదే సమయంలో రక్షణ ఒప్పందాల విషయంలో ముందుకు వెళ్లకూడదనే నిర్ణయం తీసుకుంది. అందుకే F-35 విమానాల కొనుగోలుకు ఆసక్తి లేదని అమెరికాకు తేల్చి చెప్పింది. భారత్కు తన రక్షణ రంగ ఎగుమతులను మరింత విస్తరించాలని భావిస్తున్న తరుణంలో అమెరికాకు ఇది గట్టి ఎదురుదెబ్బే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో ఇండియా వ్యూహాలు ఇండియాకున్నాయి. భారత్ వాణిజ్య చర్చలు కొనసాగించాలని కోరుకుంటోంది. అగ్రరాజ్యం నుంచి కొనుగోళ్లను పెంచే మార్గాలను అన్వేషిస్తోందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సహజ వాయువు కొనుగోళ్లను, కమ్యూనికేషన్ పరికరాలు, బంగారం దిగుమతులను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. రానున్న 3-4 ఏళ్లలో ఈ కొనుగోళ్ల కారణంగా అమెరికాతో భారత్కున్న వాణిజ్య మిగులు కొంతమేర తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్స్ కు తక్షణమే ధీటుగా బదిలిచ్చే యోచన మాత్రం చేయడం లేదు. వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రాత్రికి రాత్రే భారత్తో ఉన్న విభేదాలు పరిష్కారం కావని అమెరికా కూడా అభిప్రాయపడుతోంది. ఇక భారత్ ఆర్థిక వ్యవస్థ విషయంలో మిగతా ప్రపంచం అభిప్రాయానికి భిన్నంగా ట్రంప్ వ్యాఖ్యలున్నాయి. భారత్ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అంటూ ఒకవైపు IMF, ప్రపంచ బ్యాంక్ తదితర సంస్థలు కీర్తిస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణిస్తూ నోరు పారేసుకున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు విలువ లేనివని తేలిపోయినట్టే. విదేశీ పెట్టుబడులకు భారత్ ఎంతో ఆకర్షణీయ కేంద్రంగా ఉంది. అంతేకాదు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు భారత్లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. అమెరికా ఇప్పుడు ఇండియాపై అక్కసు వెళ్లగక్కడానికి కూడా భారత్ వృద్ధి రేటుపై అసూయే అనే అభిప్రాయాలు లేకపోలేదు. ఎందుకంటే అమెరికాకి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకోసం ఏ దేశాన్నైనా చేరదీస్తుంది, ఏ దేశాన్నైనా దూరం పెడుతుంది. అంతేకాని ఏ దేశము ఎదగాలనో బాగుపడాలనో కోరుకోవడం అమెరికా సహజ లక్షణం కానే కాదు. గతంలో ఆఫ్ఘనిస్తాన్లోని తన అవసరాల కోసం పాకిస్తాన్ను చేరదీసిన అమెరికా కొంతకాలంగా చైనాను కట్టడి చేయడానికి భారత్కు స్నేహహస్తం అందిస్తోంది. ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీతో ఆయనకు దోస్తీ కుదిరింది. ట్రంప్ ఎన్నికల్లో గెలవాలని మోడీ మద్దతుదారులు కూడా ఆకాంక్షించారు. అయితే ఆ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా ఇండియా వ్యతిరేక వైఖరి విషయంలో ఎక్కడా మొహమాటాలకు పోవడం లేదు ట్రంప్. ఆపరేషన్ సింధూర్ను అడ్డుకున్నానని, అణుశక్తులైన భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ ఇప్పటికే 30 సార్లు చెప్పుకున్నారు. తాము పాకిస్తాన్పై దాడులు ఆపడానికి ఎవరి ఆదేశాలు లేదా ప్రమేయం కారణం కాదని పార్లమెంట్ సాక్షిగా మోడీ స్పష్టం చేశారు. అయినా సరే ట్రంప్ వైఖరి ఎక్కడా మారలేదు. దీనికి తోడు అనూహ్యంగా పాకిస్తాన్ను దగ్గరకు తీస్తున్నారు. ఇండియాతో కోరి కయ్యం పెట్టుకుంటున్న ట్రంప్ తన తెలివి తక్కువతనంతో అమెరికాను భారీ మూల్యం చెల్లించేలా చేస్తారనే ఆందోళన సొంత దేశంలోనే వ్యక్తమవుతోంది. 4 ఏళ్ల వ్యవధికి ప్రెసిడెంట్గా ఎన్నికైన ట్రంప్ 400 ఏళ్ల అమెరికా చరిత్రకు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తూ ఉండడం ఆ దేశంలో తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. ఇక భారత్ విషయానికొస్తే ట్రంప్ మిత్రుడనే ముసుగు తొలగించడంతో ఇక అమెరికాతో గట్టిగానే డీల్ చేయాలని మన దేశంలోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకెంత మాత్రం అమెరికాను కన్సిడర్ చేయాల్సిన పని లేదనే ఆగ్రహం మన వ్యాపార వర్గాల్లోనూ కనిపిస్తోంది.